ఒకళ్ళ మూలాలను ఇంకొకళ్ళు దెబ్బతీసుకోవాలనుకుంటున్నారు. ఇరాన్కి సంబంధించి జరుగుతున్నది అదే. ఇరాన్కి సంబంధించినటువంటి అల్యూమినియం సెంటర్స్ మీద మొన్న దాడి జరగడం, దానికి ప్రతిగా ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఆయిల్ క్షేత్రాల మీద దాడి చేయడం, దానికి ప్రతిగా ఇరాన్కి సంబంధించినటువంటి ఆయిల్ క్షేత్రాల మీద ఇజ్రాయెల్ దాడులు చేస్తే ఇప్పుడు హైఫా ఆయిల్ రిఫైనరీ మీద పెద్ద ఎత్తున దాడులు జరిగినాయి. ఇరానియన్ స్ట్రైక్తో ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఈ ప్రాంతం ఇదిగో తగలబడుతోంది. అయితే ఒకవైపున దానికి ఆయిల్ స్టోరేజ్ కెపాసిటీ మీదనే దాడి చేసి మిస్సైల్ దాడి జరిగింది. దాన్ని నిలువరించే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ యాక్టివేట్ అయినా ఈలోపు వచ్చి ఒక మిస్సైల్ కొట్టేటప్పటికి ఈ స్థాయి ఫైర్ జరిగింది. ఈ ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుందంటే టోటల్ హైఫాది అయితే ఏమీ ఆగలేదు, కానీ మిగతా అన్నీ రన్ అవుతున్నాయి. ఇంతవరకు ఆర్పారు. బట్ హైఫా దాకా కొట్టగలమన్నటువంటిది ఇప్పుడు ఇరాన్ నిరూపించింది.